తల్లి మెడలో పచ్చని హారంగా పరవశింపజేసే ప్రకృతి ఇంకోవైపు. అద్భుత శిల్పకళ హైందవ సంస్కృతికి మచ్చుతునక ఆ దేవాలయ నిర్మాణం. అద్భుత కట్టడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. ఒకవైపు చెరువు, మరోవైపు వ్యవసాయ క్షేత్రాలు. వాటి పక్కనే దేవాలయం ప్రకృతి రమణీయతకు పులకించిపోతున్నారు. పురాతన చిత్రాలకు వేదికైన ఆ ఆలయం కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రాచీన శిల్పకళా సౌందర్యం, అందంగా చెక్కిన నల్లరాతి శిల్పాలు, అపురూప కళా సృష్టికి కేంద్ర బిందువు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ నది ఒడ్డును కనువిందు చేస్తోన్న అద్భుత కట్టడం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం. ఇదొక చారిత్రక ప్రాంతం. ఎత్తైన రాతికొండ, పైకి వెళ్లేందుకు పొడవునా మెట్ల మార్గం. పైకి వెళ్ళాక బౌద్ధారామాలు, చైత్రాలు, గుహలు ఎన్నో కనిపిస్తాయి. బౌద్ధ స్తూపాలకు నిలయంగా ఉన్న ఈ ప్రదేశం పేరే పాండవుల కొండ. రాజమహేంద్రవరానికి 20 కిలోమీటర్ల దగ్గరలోనే కోరుకొండ మండలంలో ఉన్న ఈ ఆలయం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువే. అలాంటి ప్రాంతం కొత్త రూపును సంతరించుకోబోతోంది. ఈ కొండ కిందకొచ్చి దర్శనం చేసుకుంటున్నాం. మొగాళ్ళ పొట్టులోలే కాదు, అని ముసలోలే కాదు, పైన కొంచెంలో ఉన్నాడు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ దేశంలో లేని విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొంచెంలో వెలిసాడండి. కోస్తాంధ్ర తీరంలో బౌద్ధ క్షేత్రాలకు దీటుగా కోరుకొండ మండలం కాపవరం పాండవుల కొండ ప్రముఖ బౌద్ధ పర్యాటక క్షేత్రంగా నిలుస్తోంది. 2వ శతాబ్దంలో నిర్మించిన మెట్లదారి నేటికి చెక్కు చెదరకుండా కనిపిస్తోంది. నిటారుగా నిర్మించిన ఆ మెట్లను ఎక్కేందుకు భక్తులు ఆపసోపాలు పడుతున్నారు. పైగా కొండెక్కలేని భక్తులు కింద నుంచే స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. అంగవైకల్యం గల వికలాంగులు అందరూ కూడా స్వామి దర్శనాన్ని రోప్వే ద్వారా సందర్శించి ఎంతో సంతోషించి భగవంతునికి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి యాత్రికుల యొక్క రద్దీ కూడా పెరుగుతుందని ఆశిస్తున్నాం. కొండపై నుంచి కిందకి చూస్తే గోదావరి పరీవాహక ప్రాంతాలు, కొండలు, చెరువులు, తోటలు, పచ్చిక బయళ్లు, సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఎంత సమయమైనా కొండపైనే ఉండాలని అనిపించే ఈ ప్రాంత అభివృద్ధికి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి చేస్తున్నారు. చారిత్రక ప్రధానమైన కాపవరం పాండవుల కొండను ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీ నరసింహస్వామి వారి కొండను కలిపేలా రోప్వే నిర్మాణ ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే పర్యాటక శాఖ అధికారులతోనూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో త్వరలోనే రోప్వే నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఈ ప్రాంతాన్ని టూరిస్టు స్పాట్గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. పాండవుల మెట్ట అని చెప్పి ఏదైతే ఒక కొండ ఉందో ఆ కొండ నుంచి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కొండ కనెక్ట్ చేస్తూ ఒక రోప్వేని వేయాలనేటువంటి ఆలోచన ఉంది. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్కి పాండవుల మెట్టకి మధ్యలో 750 మీటర్ల డిస్టెన్స్ ఉందని చెప్పి తేలడం జరిగింది. సుమారుగా 7.5 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేయడానికి అవసరం అవుతుందని చెప్పి కూడా ఒక అంచనా ఇవ్వడం జరిగింది. ఎంతో మహిమగల ఉగ్రరూపుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటారు. నిటారైన మెట్లతో ఉండడంతో కొండపైకి ఎక్కడానికి భక్తులు నానావస్థలు పడుతున్నారు. ఈ రోప్వే నిర్మాణంతో భక్తుల కష్టాలు తీరడంతో పాటు పుణ్యక్షేత్రం గురించి పలువురికి తెలుస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోరుకొండ అనేది నిట్టనిలుగా ఉండడం వల్ల ఈ కొండకి డైరెక్ట్గా మనం ఏదో దారి వేయడానికి అవకాశం లేదు. కాబట్టి పక్కనున్న కొండ మీద పాండవుల మెట్ట నుంచి డైరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి దాని నుంచి రూపువే వేసి ఒక పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి 2వ శతాబ్దం నాటి ఈ కొండను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ ప్రయత్నం ప్రారంభమైంది. ఇది కార్యరూపం దాల్చి అభివృద్ధి పరిస్తే పాండవుల కొండ